ఎన్ని వరదలు వచ్చినా ఏపీ రాజధాని అమరావతికి ఏం కాదట. బుడమేరు వరదతో విజయవాడ మునిగిన క్యాపిటల్ ప్రాంతంలో చుక్క నీరు నిలవదట. అమరావతి రాజధానిగా పనికిరాదని వరల్డ్ బ్యాంకే చెప్పినా అక్కడే కట్టి తీరుతుందట కూటమి సర్కారు. కానీ ముంపు భయం లేకుండా గ్రావిటీ కెనాల్స్ విస్తరిస్తామంటూ మళ్ళీ నాలుక మడతేసింది ప్రభుత్వం. ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. విన్నారు కదా ఏపీ మంత్రి నారాయణ ఏమన్నారో. మొన్నటి జల విలయానికి విజయవాడ మునిగిందే తప్ప అమరావతికి ఏమీ కాలేదట. రాజధానిగా అమరావతి ఎంతో సేఫ్ అంట. ఆయన చెప్పారు సరే, మరి మొన్నేం జరిగిందో ఓసారి చూద్దామా? ఇదిగో ఇక్కడ చూడండి. ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఏపీ రాజధాని అమరావతి ఎలా నీటిలో మునిగిపోయిందో. కొండవీటి వాగు పొంగిపొర్లి రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. చివరకు సచివాలయం, హైకోర్టు విధులు మధ్యలో ఆపేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు, అమరావతి రాజధానిగా పనికొస్తుందా లేదా పరిశీలించేందుకు ఐఐటి బృందం ఇటీవల వచ్చింది. అంతకుముందు కురిసిన వర్షాలతో రాజధాని ప్రాంతం మొత్తం నీట మునిగింది. చివరకు బోట్లలో వెళ్లిన ఐఐటి నిపుణులు నిర్మాణాలను పరిశీలించారు. అమరావతికి వరద ముప్పు ఇంత పొంచి ఉన్నా అదేమీ లేదంటూ బీరాలు పలుకుతున్నారు మంత్రి నారాయణ. క్యాపిటల్ సిటీ సేఫ్ కాదని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోబోమన్నారు. ఏదేమైనా ఇక్కడే రాజధాని నిర్మిస్తామంటూ తేల్చి చెప్పారు ఆయన. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎవరిలో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్ గా టెండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఓవైపు అమరావతికి వరద ముప్పు లేదని చెబుతూనే నాలుక మడతేశారు నారాయణ. కొండవీటి వాగు పొంగిందంటే అమరావతిలోకి వరద ముంచుకొస్తుంది. అందుకే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ను విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. ముంపు భయం లేకుండా వచ్చే ఏడాది కల్లా వాగులు, కాల్వలను విస్తరిస్తామన్నారు. అంతేకాదు అమరావతి రాజధాని భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో మరో క్లారిటీ కూడా ఇచ్చారు. నెదర్లాండ్ లాంటి దేశం సముద్రం కంటే చాలా కింద ఉంటుందని చెప్పుకొచ్చారు. అక్కడి రవాణా వ్యవస్థ మొత్తం బోట్లలోనే సాగుతుందన్నారు. అలాంటి నెదర్లాండ్ కంపెనీతో డిజైనింగ్ పనులు చేయించామని తెలిపారు. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్ లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్లోనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్, మనుషులు బాగుంటూ ఉంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్. అంటే భవిష్యత్తులో ఎప్పుడు వరదలు వచ్చినా నెదర్లాండ్ మాదిరిగా అమరావతిలో బోటు ప్రయాణం చేయక తప్పదనే సంకేతాలు ఇచ్చారు మంత్రి నారాయణ. ఈ లెక్కన క్యాపిటల్ సిటీలో త్వరలోనే బోటింగ్ కోసం ప్రత్యేక టెండర్లు కూడా పిలుస్తారేమో.